హైదరాబాద్ నుంచి పరిపాలన చేస్తుంటే విదేశాల నుంచి పరిపాలన చేస్తున్నట్లుందంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్యోగ సంఘాల నేతలతో చర్చల సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి ఓపెన్ టాక్లోకి వెళ్లే ముందు ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం. తెలంగాణపై చంద్రబాబుది సవతి ప్రేమేనన్న తెలంగాణ నేతల విమర్శలను బలపరిచేలా ఏపీ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ను పరాయిగడ్డగా అభివర్ణించారు. ఏపీ ఎన్జీఓల భేటీ సందర్భంగా తన మనస్సులోని మాటను బయటపెట్టిన చంద్రబాబు హైదరాబాద్లో ఉంటే విదేశాల్లో ఉండి పాలన చేస్తున్నట్లుందని వ్యాఖ్యానించారు. త్వరలోనే ఏపీకి వెళ్లిపోదామన్నారు. రాష్ట్ర విభజన జరిగి 6 నెలలు మాత్రమే గడిచింది. తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ నుంచి ఏపీ ప్రభుత్వం మరో 10 ఏళ్ల పాటు పరిపాలించుకునే సౌలభ్యం ఉంది. మరోవైపు ఏపీ రాజధాని నిర్మాణానికి ఇంకా పునాది రాయి కూడా పడలేదు. అయినా చంద్రబాబుకు ఏపీకి వెళ్లాలని ఎందుకు తొందరపడుతున్నారు అంటే విభజన జరిగిన తరువాత కూడా ఇంకా హైదరాబాద్ నుంచి పరిపాలన సాగించడంలో అర్థం లేదని బాబు కేబినెట్లో చాలామంది మంత్రులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దేవినేని ఉమామహేశ్వరరావు తదితర మంత్రులు తమ తమ శాఖలకు చెందిన కార్యాలయాలను విజయవాడలో ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచే కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఉద్యోగులు కూడా వీలైనంత త్వరగా రాజధాని నిర్మాణం పూర్తి చేసి అక్కడి నుంచే పరిపాలన సాగించాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా తాత్కాలిక రాజధాని నిర్మాణం పూర్తి చేసి అక్కడి నుంచే పాలన సాగించాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. దీనికోసం ఇప్పటి వరకు 15,000 ఎకరాలను సేకరించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఫిబ్రవరి నెలాఖరులోగా భూసేకరణ పూర్తి చేస్తామన్నారు. జూన్, జూలై నాటికి తాత్కాలిక రాజధానిని ఏర్పాటు చేస్తామన్న నారాయణ తాత్కాలిక రాజధాని నిర్మాణానికి 11 టెండర్లు వచ్చాయని, బుధవారం టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. క్యాపిటల్ యొక్క డెవలప్మెంట్ గురించి, దాని ప్రాసెస్ గురించి యాక్చువల్గా అక్కడి నుంచి ఇక్కడ టీం వచ్చారు. ఆ రావటం కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ డిజైన్ అవుతుంది, డెవలప్ చేస్తున్నారు. దానికి రేపు ఇక్కడ సర్వేలు జరగాల, ఇక్కడ లోకల్గా సర్వేలు జరగాలంటే ఇక్కడ కొంతమంది మన అఫీషియల్స్కి ట్రైనింగ్ కావాలా. దాని విషయమే డీటెయిల్గా డిస్కస్ చేస్తూ ఎంతమంది ఆఫీసర్లు ఉండాలా, ఎంతమంది సర్వేయర్లు ఉండాలా, ఎంతమంది ఉండాలనే దాంతో మన వాళ్ళతో ఇవాళ డిస్కస్ చేశారు. రేపు కూడా డిస్కషన్ జరుగుతుంది. ఇదిలా ఉంటే హైదరాబాద్ను విదేశీ గడ్డగా అభివర్ణించిన చంద్రబాబు వ్యాఖ్యలు తెలంగాణ టీడీపీ నేతలకు కొత్త తలనొప్పులు తెచ్చే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే తెలంగాణపై చంద్రబాబు సవతి ప్రేమ చూపిస్తున్నారని విమర్శల వర్షం కురిపిస్తున్న టీఆర్ఎస్ నేతల చేతికి టీడీపీ అధినేత వ్యాఖ్యలు కొత్త అస్త్రాన్నిచ్చినట్లే. మరి చంద్రబాబు వ్యాఖ్యలపై తెలంగాణ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ఇక ఇదే అంశంపై ఓపెన్ టాక్లో మనతో మాట్లాడడానికి లోక్సత్తా నాయకులు కటారి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా ఏపీ ఎన్జీఓ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి గారు, ఇక ఆంధ్ర మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ గారు మన స్టూడియోలో ఉన్నారు. అదేవిధంగా విజయవాడ నుంచి లైవ్లో టీడీపీ నాయకులు గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్, వారితో పాటు కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు గారు వైజాగ్ నుంచి లైవ్లో ఉన్నారు. ఇదే అంశం మీద ఓపెన్ టాక్లోకి వెళ్లే ముందు ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. ముందుగా కటారి గారు చెప్పండి, హైదరాబాద్ నుంచి పరిపాలిస్తుంటే విదేశాల నుంచి పరిపాలిస్తున్నట్లుంది అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మనం మీ పక్కనే ఉన్నారు, ఉద్యోగ సంఘాల నేతలతోటి ఆవేదన వ్యక్తం చేసినట్లు ఈరోజు పత్రికలన్నింటిలో కూడా వచ్చింది. ఇదే సందర్భంలో రాష్ట్ర విభజన తర్వాత, కొత్త రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇక్కడే ఉన్నారు చలసాని శ్రీనివాసరావు గారు కానీ, లేకుంటే అనేక మంది యలమంచిలి శివాజీ గారు కానీ, వీళ్ళంతా టెంట్లు వేసి అయినా అక్కడి నుంచి పరిపాలన కొనసాగించాల్సిందే అని చెప్పి అందరూ డిమాండ్ చేసినప్పుడు 10 ఏళ్ళు మనకి హక్కు ఉంది, అందుకే మనం ఎందుకు వదులుకోవాలి అని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు. ఈరోజు ఇలా మాట్లాడడం ఇంతలోనే దీనికి వెనక ఆంతర్యం ఏముంటుంది? 2 విషయాలండి. ఒకటి, నిజంగా ఇక్కడి నుంచి పరిపాలన కొనసాగించాలి. కొత్తగా రాష్ట్రం ఏర్పడినప్పుడు అక్కడ ఎలాంటి ఏర్పాట్లు లేకుండా వెంటనే అక్కడి నుంచి పరిపాలన ముఖ్యమంత్రి గారు కానీ ఆయన బృందం కానీ చేయాలని కూడా ఎవరు ఆశించారు. కానీ వీలైనంత త్వరగా అక్కడ ఉన్నట్టుగా అయితే ప్రజలకి నాయకత్వం దగ్గరగా ఉంది, ప్రభుత్వం దగ్గరగా ఉందన్న భావన వస్తుందన్నది
మేము మొదటి నుంచి చెప్తున్నటువంటి వాదన. అందరూ చెప్పారు. అందరం కూడా అదే అన్నాం. మా 10 ఏళ్ళు ఇక్కడ ఉండాల్సిన అవసరం కూడా ఏం లేదు. ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా ఉండొచ్చు, ఆయన హెడ్ ఆఫీస్ ఉండొచ్చు, వాళ్ళ పార్టీ ఆఫీస్ ఉండొచ్చు, మిగతా అంతా. కానీ ప్రభుత్వ పరంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి అవకాశం ఉన్నంత మేరకు వీలైన త్వరగా అక్కడ ఏర్పాట్లు చేసుకుంటూ అన్ని రకాలుగా మంచిదని. ఇది మొదటిది. రెండోది, పరిపాలన డీసెంట్రలైజ్ చేయకుండా ఆయన హైదరాబాద్లో కూర్చొని చేసినా విజయవాడలో కూర్చొని చేసినా పెద్ద తేడా ఉండదు. పరిపాలన డీసెంట్రలైజ్ కావాలని. అయితే నిన్నటి వ్యాఖ్యలు మరి లోతుగా చంద్రశేఖర్ గారు చెప్పాలి వారు ఏం జరిగిందో. ఒకవేళ ఇక్కడి నుంచి చేయటం ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఇబ్బందులు కలిగించిందా, లేకపోతే సెక్రటేరియట్లో వీరికి మిగతా వస్తువులు లేకుండా ఇబ్బందికరంగా ఉండి విదేశాల నుంచి పరిపాలన చేస్తున్నట్టుగా ఉందన్నారా, లేదు అక్కడ రాజకీయ ప్రయోజనం కోసం, ఎందుకంటే రేపు June 7th నుంచి ఆంధ్ర వైపు ఆయన ఆఫీస్ మొత్తం టెంపరీగా ఒక క్యాపిటల్ పెట్టుకొని వెళ్తా అని చెప్తున్నారు. సో అక్కడ మైలేజ్ కోసం ఇక్కడి నుంచి వస్తున్నాం కాబట్టి దానికి కొంచెం ప్రజల్ని మైండ్ సెట్ సిద్ధం చేయడం కోసం నేను వచ్చేస్తున్నాను, అక్కడ ఉంటే ఇది విదేశాల నుంచి అంటే మరింతగా ప్రజలు ఓన్ చేసుకోవడానికి రాజకీయంగా ఈ ప్రకటన చేశారన్నది ఏదైనా కూడా అది కొంత వివాదాస్పదం అవుతా ఉన్నది. మరి ఎందుకు ఈ మధ్య కొంతకాలంగా చంద్రబాబు గారు గతంలో ఎప్పుడు కూడా ఆయనకున్న ఒక గొప్ప గుడ్ విల్ ఏంటంటే నిరంతరం కష్టపడతారు, తర్వాత చాలా రాజకీయంగా చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడతారు, పాజిటివ్గా అన్ని. కానీ మొన్న 2 కంటే ఎక్కువ మంది పిల్లలు కంటం కానీ లేకపోతే ఇలాంటివన్నీ ఇప్పుడు ఇది కానీ కొంత ఎందుకు ఆయన బ్యాలెన్స్ కోల్పోతున్నారు, సహనం కోల్పోతున్నారు అనాలో లేదు బ్యాలెన్స్ కోల్పోతున్నారో తెలియదు. కానీ మొత్తానికి కొంత వ్యత్యాసం అయితే ఈ దఫా ఇది పార్టీ కార్యకర్తలు కూడా విడిగా మాట్లాడుకుంటుంది. అంత గతంలో పెద్దగా వ్యక్తిగతంగా కోప్పడేవాళ్ళు కూడా కాదని ఈసారి కొంచెం ఎక్కువగా ప్రైవేట్ మీటింగ్లో కూడా ఆయన ఆవేశపడుతున్నారని ఇలా మరి కొంత ఏదో ఇది నేనైతే ఇది ఖచ్చితంగా ఆయన ఉద్దేశపూర్వకంగా అన్నారని అనుకోవట్లేదు. ఉద్దేశపూర్వకంగా అనుంటే మాత్రం ఖచ్చితంగా ఇది ఒక పెద్ద రాజకీయ ప్రయోజనం కోసం మళ్ళీ అటు సైడు ప్రజలు గట్టిగా ఓన్ చేసుకోవడం కోసం చెప్పినట్టుగా భావించాలి. చంద్రశేఖర్ రెడ్డి గారు, అసలు ఏం జరిగింది చెప్పండి. ఈరోజు అందరు కూడా నిన్న మీటింగ్లో ఏం జరిగింది అనే దాని మీదే మా అందరికి కూడా చాలా ఆసక్తి ఉంది. ఏ సందర్భంలో చంద్రబాబు గారు అన్నారు? యాక్చువల్గా మా ఉద్యోగస్తుల డిమాండ్స్ మీద డిస్కషన్కి వెళ్ళడం జరిగింది. మెయిన్గా PRC ఒకటి, హెల్త్ కార్డ్స్ ఒకటి, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరైజేషను, ఈ 3 ఇష్యూస్ చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్నాయి. దాని మీద సత్వరమే చర్య తీసుకోవాలని చెప్పేసి కోరడం జరిగింది. అయితే వాటితో పాటుగా మరి మేమే అడగడం జరిగింది. అంటే ఈ మధ్యకాలంలో మరి ఈ హైదరాబాదులో ఉన్నటువంటి కార్యాలయాలు కొత్త క్యాపిటల్కి షిఫ్ట్ చేస్తామని చెప్పేసి అంటున్నారు కదా. మరి దాని మీద ఇంతకుముందు ఒక ఆఫీసర్స్ కమిటీ అనేది ఉండేది. ఆ కమిటీతో ఇంతకుముందు మేము చెప్పడం జరిగింది. షిఫ్ట్ చేసేటప్పుడు అసలు ఎలాగా దానికి షిఫ్ట్ చేయాలనే దాని మీద మాతో ఒకసారి డిస్కస్ చేస్తే బాగుంటుందని కూడా చెప్పడం జరిగింది. మరి దాని గురించి అక్కడ ఉన్నటువంటి సాంబశివరావు గారు మరి మారిపోయారు. తర్వాత విషయాలు ఏంటి అనేది మేము అడిగాం. అడిగితే ఆయన మాట్లాడుతూ మరి మనము క్యాపిటల్ అయితే అటు డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, మనం ఇక్కడి నుంచి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే పర్టికులర్గా ఇప్పుడు ఏదో జూన్లోనే వెళ్ళాలా లేకపోతే ఇంకొకసారి వెళ్ళాలనేది ఆయన ఏమి చెప్పలేదు. తర్వాత మంత్రి నారాయణ గారు మీడియాతో మాట్లాడిన దాంతో మాకు సంబంధం లేదు. యాక్చువల్లీ మా దగ్గర జరిగిన విషయం ఏంటంటే ఆయన అయితే పర్టికులర్ ఇక్కడ ఉంటే విదేశాల నుంచి పరిపాలన సాగిస్తున్నట్లుంది అని అనలేదా చంద్రబాబు? అంటే అలా అనే ఉద్దేశంతో ఆయన ఏమనలేదు. మాతో ఏమన్నాడంటే మనము వీ హ్యావ్ టు డెవలప్ అవర్ క్యాపిటల్, మనము ఉద్యోగస్తులుగా అక్కడికి పోతే మనం డెవలప్ చేసుకోవడానికి ఎక్కువ ఆస్కారాలు ఉంటాయి కాబట్టి వీళ్ళని త్వరలో పోవడం బెటర్ అనేది చెప్పడం జరిగింది. అయితే మేము ఏం చెప్పామంటే అక్కడికి వెళ్ళాలంటే అక్కడ మినిమం ఫెసిలిటీస్ అనేది మా ఉద్యోగస్తులకి అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో మరి దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు. వాళ్ళు ఇక్కడ కొంతమంది ఇల్లు కట్టుకొని ఉన్నారు, కొంతమంది పిల్లలు చదివించుకుంటున్నారు. అలాగే అక్కడ కొత్త ప్రాంతానికి వెళ్తే అక్కడ ఉండడానికి దాదాపుగా ఇక్కడ నుంచి 20,000కు పైగా ఉద్యోగస్తులు వెళ్ళినప్పుడు వాళ్ళ కుటుంబాలు ఉండడానికి నివాసాలను కానీ, అదేవిధంగా అక్కడ స్కూల్స్ కాలేజ్ వసతులు కానీ, హాస్పిటల్ వసతులు కానీ, ఇవన్నీ కూడా మినిమం రిక్వైర్మెంట్ అనేది అవసరం ఉంది. కాబట్టి అవన్నీ కూడా డెవలప్ చేస్తే 1 by 1 స్లోగా వెళ్ళడానికి వీలుంటుంది. అయితే ఒకేసారి ఇక్కడి నుంచి షిఫ్ట్ చేసేదానికంటే ఫేజ్డ్ మేనర్లో ఎవరైతే అత్యవసరంగా అక్కడికి వెళ్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందో బిల్డింగ్ మీద అలాంటి వాళ్ళని పంపిస్తే బాగుంటుంది అనేది కూడా మేము చెప్పడం జరిగింది. అయితే పర్టికులర్గా ఫలానా జూన్కే వెళ్ళాలి లేకపోతే ఫలానా 1 year లోపల వెళ్ళాలి అనేది చెప్పలేదు. ఎందుకంటే దాదాపు ఇంకా 10 సంవత్సరాల టైం ఇక్కడ నుంచి పరిపాలన కష్టంగా ఉంది, వేరే దేశం నుంచి పరిపాలన అంటే ఆయన ఏమన్నాడంటే నేను మొన్న వెళ్ళాను విజయవాడకి, 1 dayలో తిరిగి రావాలంటే నాకు ఎలాగో అనిపించింది, నేను ఒక 5 రోజులైనా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండాలి, అక్కడ ఉండి అక్కడ
ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేసి రావడానికి వీలుంటుంది. కాబట్టి అందుకే ఇరిగేషన్ కార్యాలయం ఏదైతే ఉందో క్యాంప్ కార్యాలయంగా దాన్ని నేను వాడుకొని అక్కడ కొద్ది రోజులు ఉండడానికి కూడా నేను ప్రయత్నం చేస్తున్నాను. కొంత వీలైనంత త్వరలో వీలైనంత అవైలబిలిటీని బట్టి అక్కడ కొన్ని ఆఫీసులు మరి అవసరాన్ని బట్టి కూడా మనం అక్కడ ఓపెన్ చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయం చెప్పడం జరిగింది. కానీ పర్టికులర్గా ఎవరు వెళ్ళాలి లేకపోతే ఎప్పుడు వెళ్ళాలి అనేది చెప్పలేదు. ఎందుకంటే ఇప్పటికి 6 నెలలే అయింది రాష్ట్రం విడిపోయి, ఇంకా 9.5 సంవత్సరాలు ఉంది. కాబట్టి ఇక్కడ ఉద్యోగస్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎవరైతే విల్లింగ్ ఉన్నారో ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళు అక్కడ ఉండడానికి విల్లింగ్ చూపిస్తారో వాళ్ళని పంపిస్తే బాగుంటుంది అనేది మేము కూడా చెప్పాం. కొంతమంది వెళ్ళడానికి కూడా ఇంట్రెస్ట్గా ఉంటారు. అయితే అందరూ ఒకేసారి వెళ్ళి అక్కడ చేసేది ఏముండదు. అసలు అక్కడ కార్యాలయం అనేది లేదు కదా ఈ రోజున. దాన్ని నిర్మించుకోవాలంటే కూడా సమయం పడుతుంది. ఇమీడియట్గా ఏదో కొంతమంది చెప్పినట్టుగా అక్కడ టెంట్లు వేసి అక్కడ పరిపాలన సాధించాల్సినటువంటి అత్యవసరం కూడా ఏం లేదు. మనం ఉండేది హైదరాబాద్లో. ఇది మొన్నటి వరకు కామన్ క్యాపిటల్గా కామన్ క్యాపిటల్గా ఈ రోజు మొన్నటి దాకా ఉమ్మడిగా ఉండింది. అయితే ఈ రోజున ఇక్కడ ఇది మన దేశంలోనే ఉంది హైదరాబాద్ కూడా. కాబట్టి మనం ఒక పేజ్డ్ మేనర్లో అక్కడ కార్యాలయాలు నిర్మించుకోవాలి. అలాగే మేము చెప్పింది ఏంటంటే ఉద్యోగస్తులు అక్కడికి వెళ్తే ఉండడానికి కూడా విజయవాడ కానీ గుంటూరులో కానీ మరి అక్కడ ఇల్లు దొరికేటువంటి పరిస్థితి కూడా లేదు. కాబట్టి క్వార్టర్స్ కూడా అక్కడ నిర్మిస్తే బాగుంటుందని కూడా మేము సజెషన్ చెప్పడం, ముఖ్యమంత్రి గారు కూడా దానికి అంగీకరించారు. అక్కడ క్వార్టర్స్ కూడా ఉద్యోగస్తులకి కడతాము అని చెప్పాడు. అయితే ఇమ్మీడియట్గా పోవాలని మాత్రం నేను చెప్పలేదు. కటారి గారు చెప్పండి, వేరే దేశం నుంచి పాలిస్తున్నట్లుంది అని చంద్రబాబు గారు ఆవేదన వ్యక్తం చేయడం, వీలైనంత త్వరగా విజయవాడకి వెళ్ళిపోవాలి అని చెప్పి ఆయన చెప్పడం ఎలా తీసుకున్నారు? అంటే కొంతవరకు మంచిదే, ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఇది క్యాజువల్ రిఫరెన్స్ మామూలుగా మాట్లాడుతూ చేసిన సందర్భంలో చేసింది కానీ పరిగణించాలని మనం అనేక విషయాలు మాట్లాడుతాం. అది అంతర్గతంగా ఎన్జిఓలతో మాట్లాడిన సందర్భంలో ఎవరో ఎన్జిఓ లీడర్స్ చెప్పుంటారు, ముఖ్యమంత్రి చెప్పుంటారు అక్కడ ఉన్నది. అది క్యాజువల్గా చేసే రిఫరెన్స్. అది దాన్ని మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2, విభజనకి ముందే చాలా స్పష్టంగా ఈ ఉమ్మడి రాజధాని అని చెప్తున్నా సరే నేతి బీరకాయలోని నేతి లాంటిదే, ఎలాంటి హక్కులు కూడా లేవు ఆదాయంతో పాటు అని చెప్పి సుస్పష్టంగా చెప్తుంది. బిల్లు కూడా అది చెప్తుంది. 8వ అధికరణం 8.1వ అధికరణం ప్రకారం గవర్నర్కి కల్పించిన అధికారాలు ఏదైతేనో రాజ్యాంగబద్ధంగా లేవు, ఇంతవరకు ఏమీ జరగలేదు. అంటే తమిళనాడు ప్రభుత్వంలో పన్నీర్ సెల్వం గారు దయతెలిచి 4 బిల్డింగ్లు అద్దె లేకుండా ఇస్తే ఎలాంటి పరిస్థితి ఉందో ఈ హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ పాలన కూడా అలాంటి బిల్డింగ్ల నుంచి మాత్రమే కొనసాగుతుందని విభజనకు ముందే బిల్లు చూసి చెప్పడం జరిగింది. దాని మీద ఎవరు సీరియస్ తీసుకోలేదు. ఇవాళ కూడా అదే పరిస్థితి ఉంది. ఆ రిఫరెన్స్తో అని ఉంటారు తప్పితే వేరే విధంగా తీసుకోవాల్సిన పని లేదని, ఒక రాజకీయాలకు కొంచెం అతీతంగా మనం ఆలోచిస్తే విమర్శలు ఏదైనా చేసుకోవచ్చండి. అది పాయింట్ 1, అది క్లారిఫై చేసుకోవచ్చు. పాయింట్ నెంబర్ 2, ఇందాక చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పినట్టు వారికి ఏదైతే ఉన్నాయో ఇక్కడ ఉద్యోగులకు అనేకమైన ఇబ్బందులు ఉన్నాయండి. వాళ్ళ పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు, ఇంకా చిన్న పిల్లలు ఉండేవాళ్ళు ఉన్నారు, ఎడ్యుకేషన్ ఉండేవాళ్ళు ఉన్నారు, భార్య ప్రైవేట్ కంపెనీ ఉద్యోగం, ఇద్దరు గవర్నమెంట్ ఉద్యోగం అయితే వెళ్ళొచ్చు, ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం. ఈ అనేక విషయాలు వచ్చిన నేపథ్యంలో వాళ్ళ యొక్క సమస్యను కూడా పరిగణలో తీసుకోవాలనే విషయంలో కన్సిడరేషన్ ఉంది. కానీ అన్ని వసతులతో కల్పించిన తర్వాతే మాకు ఇల్లు కూడా కల్పించిన తర్వాత వెళ్తామనేది మాత్రం పూర్తిగా అది మంచిది కాదు. ఎందుకంటే దానికి 4-5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు కూడా పట్టచ్చు. అందువలన అక్కడ పాలన చేయడానికి ఏదైతే ముఖ్యమైన విభాగాలు కావాలో, ఇప్పుడు కొన్ని విభాగాలు అక్కడ అవసరమండి. ఇప్పుడు నీటిపారుదల విభాగాలు కానీ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటు ఇమ్మీడియట్గా మానిటర్ చేయడానికి ఆ కేంద్ర స్థానంలో అవసరం. అలాగే కొన్ని డిపార్ట్మెంట్లు ఇప్పుడు సమగ్రంగా అనంతపురంలో కానీ శ్రీకాకుళంలో కానీ పెట్టాల్సిన అవసరం ఉంది. ఒకే చోట కాన్సన్ట్రేషన్ కూడా చేయాలని మేము చెప్పలేదు, కమిటీలు కూడా చెప్పలేదు. అందువలన ఇవన్నీ పరిగణలో తీసుకుని ఫేస్డ్ మ్యాన్లు, కానీ అవసరమైన స్టాఫ్ మాత్రం కొంతమంది ఇబ్బంది అయినా తప్పదు. ఆ ప్రాంత ప్రజలు పన్నులు కడతా ఉన్నారు, ఆ ప్రాంత ప్రజల యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఆ 2 కన్సిడరేషన్ తీసుకుని కోఆర్డినేషన్ చేసి తీసుకెళ్తేనే ఈ సమస్యకి పరిష్కారం చూపించవచ్చు. ఓకే, ఇక ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి కాంగ్రెస్ నాయకులు వైజాగ్ నుంచి బాలరాజు గారు లైవ్లో ఉన్నారు. బాలరాజు గారు చెప్పండి, మీరు ఎలా తీసుకుంటారు ఈ వ్యాఖ్యల్ని? బాలరాజు గారు చెప్పండి, వేరే దేశం నుంచి పరిపాలన చేస్తున్నట్లుంది, వెంటనే వెళ్ళిపోవాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న వ్యాఖ్యల్ని మీరు ఎలా తీసుకుంటారు? వెళ్ళిపోవాలి
ఉండాలనే దాని మీద ఎవరి సలహాలు తీసుకునో లేకపోతే ఎవరి ఆటంకాలు ఎవరి అభ్యంతరాలు ఏమి లేవు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అప్పటికి 10 సంవత్సరాలు మనకు ఉండేటటువంటి వెసులుబాటు అక్కడ ఉన్నప్పటికీ కూడా అక్కడి నుంచి ఆ రకమైనటువంటి ఆలోచన, అది ప్రజలకు సంబంధించిన విషయం అయితే కాదు, అది అధికారంలో ఉన్నటువంటి పాలకులకు సంబంధించినటువంటిది. పరిపాలన ఎవరైతే చేస్తున్నారో ఒక అధిపతిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు ఎవరొద్దన్నారు, ఆయన విదేశాల నుండి పరిపాలన చేస్తున్నారనేటటువంటి ఆ భావము మనసులో ఉన్నప్పుడు విజయవాడ నుండి మనం పరిపాలన సాగించవచ్చు. తాత్కాలికంగా అక్కడ ముఖ్యమంత్రి గారి కార్యాలయం అంటే పూర్తి స్థాయిగా ఉండకపోయినా కూడా 4 రోజులో 3 రోజులో ఉండి అక్కడ నుంచి పరిపాలన అనేది సాగించడానికి హైదరాబాద్లో ఉండి ఏమైతే కార్యక్రమాలు చేస్తున్నారో అక్కడిక్కడ నుంచి మానిటర్ చేయొచ్చు. అంటే పార్టీకి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని అంశాలు విదేశాల నుంచి కూడా మనము ఇక్కడ ఆన్లైన్ ద్వారానో లేకపోతే మనకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారానో ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారనేటటువంటి అంశాలు చూసాం మనం. ఆ రకంగా ఇక్కడి నుంచి ఈ ప్రాంత అవసరాలు తీర్చే విధంగా ఈ ప్రాంత అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాలుగా విజయవాడ నుంచి కూడా మీరు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఎవరు ఆటంకాలు చెప్తున్నారు? ప్రజలు ఆటంకాలు పరచలేదు, మీరు హైదరాబాద్ నుండి పరిపాలన సాగించమని లేదు, ప్రతిపక్షాలు చెప్పలేదు. కాబట్టి వారికి సంబంధించిన విషయం అది, వారి తాలూకా అంటే వారి పరిధిలో ఉన్న అంశం. దానికి ప్రత్యేకంగా నేనేదో బయట నుంచి పరిపాలన సాగిస్తున్నానని చెప్పాల్సిన అవసరం కాదు, అది అంత పెద్ద విషయం కూడా కాదు. పోతే రెండో విషయం పిఆర్సీకి సంబంధించి, ఇది ఒక పిఆర్సీనే కాదు, ఎన్నికలలో చెప్పినటువంటి అంశాలు ఏ అంశం మీద మీరు సీరియస్గా తీసుకొని వాటి మీద ఇది మేము పూర్తి చేస్తున్నాము, ఈ ఫలానా మేము ఎజెండాలో పెట్టినటువంటిది కానీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశానికి సంబంధించి కనీసం ప్రయత్నం చేస్తున్నామని చెప్పడానికి ఏం లేదు. ఒక పిఆర్సీనే ఇవాళ ఉద్యోగ సంఘాలు అందరూ వచ్చారు కాబట్టి అది బయటకు వచ్చింది. కాస్త ఫోర్సు మనకు నిరంతరం కూడా ప్రజలకి ప్రభుత్వానికి అనుసంధానంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు కాబట్టి అది విషయం బయటకు వచ్చింది. ఇప్పుడు మీరు ఎవరైతే ఎంప్లాయీస్ రెగ్యులరైజ్ చేస్తామన్నారో, పిఆర్సీ పెంచుతామన్నారో, ఎంప్లాయీకి సంబంధించినటువంటి అంశాలు విద్యకు సంబంధించి కానీ లేకపోతే వైద్యానికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్పారు మీరు ఆ రోజున. అలాగే రైతు రుణమాఫీ కానీ డ్వాక్రా సంఘాలకు సంబంధించి కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ అనేకమైన అంశాలు ఉన్నాయి. కాబట్టి ఇది కొత్తగా ప్రత్యేకించి ఒక్క పిఆర్సీనే మాట తప్పారు అని చెప్పుకోవడానికి ఏం లేదు. 9 నెలలు, బహుశా 9 నెలలు 8 నెలలు గడుస్తూ ఉంది. ఈ 8 నెలలుగా కూడా ఒక అంశం మీద పూర్తి స్థాయిగా మేము ఒక ప్రయత్నం చేస్తున్నాము, మా ఆలోచన ఇది, దీని మీద మేము ఈ రకమైనటువంటి ప్రయత్నం చేస్తున్నాము, ఇది అంటే పూర్తి చేయాలనే ఆలోచనతో ఉన్నామని చెప్పడానికి ఏం లేదు. కాబట్టి ఆ దిశగా ఇంకా ఎన్నికల కోసం వెళుతున్నట్టుగానే ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులందరూ కూడా మాట్లాడేటటువంటి ధోరణి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. ఖచ్చితంగా మీరు హైదరాబాద్ నుంచి ఎక్కడైతే మీరు విజయవాడ అనుకుంటున్నారా, గుంటూరు అనుకుంటున్నారా, నూతనంగా నిర్మాణాలు చేపట్టాల్సినటువంటి ప్రదేశంలో మనం శాశ్వతంగా భవనాలు నిర్మాణం చేసి పూర్తి స్థాయి అవకాశాలు మనకు పూర్తి స్థాయి కార్యక్రమాలు పూర్తి చేసే వరకు ఎన్నో కొన్ని కార్యక్రమాలు విజయవాడ నుంచి, గుంటూరు నుంచి, ఇతర ప్రాంతాల నుంచి చేయడానికి అయితే ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి. విశాఖపట్నం ప్రాంతం నుంచి ఓకే బాలరాజు గారు, ఇక ఇదే అంశంపై రామకృష్ణ ప్రసాద్ గారు లేదు, మీకు హైదరాబాద్లోనే పూర్తి స్థాయిగా ఉంటామనేటటువంటి నమ్మకమైన కలిగించాలి. ఇది అంతా పూర్తయి మనము పూర్తి స్థాయి రాజధాని నిర్మాణం చేసే వరకు హైదరాబాద్లోనే ఉంటామన్న నమ్మకమైన కలిగించాలి. లేదు, కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ నుంచి మనం అమలు చేస్తాము, ఇక్కడ నుంచి మనం వాడిని మానిటర్ చేస్తామని నమ్మకం కలిగించాలి. ఓకే బాలరాజు గారు, ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి రామకృష్ణ ప్రసాద్ గారు ఉన్నారు. టీడీపీ నుంచి రామకృష్ణ ప్రసాద్ గారు చెప్పండి. నమస్తే చెప్పండి రామకృష్ణ ప్రసాద్ గారు. అందరికీ కూడా ఈరోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత జూన్తో తర్వాత నుంచి ఈ రాష్ట్రం తరలించడానికి ఉన్నటువంటి అవకాశం ఏప్రిల్ మే తర్వాతే ఉంటుందండి. ఎందుకంటే ఉద్యోగులు కానివ్వండి, వారికి సంబంధించినటువంటి పిల్లలు కానివ్వండి, వాళ్ళందరూ చదువుకునేటువంటిది. ఇప్పుడు మాత్రమే ఆలోచన చేయాల్సిన అవసరం, ఏ దశలో ఎంత తరలించాలి, ఎవరెవరిని తరలించాలి, లేదంటే ఎవరికి అవకాశాలు ఉన్నాయి అనేది. ఏ రాష్ట్రం అయినా కూడా ఆ రాష్ట్రం నుంచి పరిపాలన చేసుకోవాలనేది అందరి యొక్క అభిలాష, ప్రజలకు కూడా అదే కోరుకుంటారు. కానీ దానికి కావలసినటువంటి పరిస్థితులను ఏర్పాటు చేసుకోవటం అనేది ప్రాథమికమైన అంశం.
ఈరోజు రాష్ట్రం విడగొట్టబడిన సందర్భం ఇక అది ఏ దశలో జరిగింది, ఏ విధంగా జరిగిందని అందరికీ తెలుసు. కాబట్టి ఇందాక ఉద్యోగస్తుల సంఘం వారు చెప్తున్నారు, చంద్రశేఖర్ గారు ఆ కంటెస్ట్లో వారు మాట్లాడారు, అక్కడికి వెళ్ళి త్వరగా పరిపాలించుకుంటే బాగుంటుందంటే వీళ్ళ ఇబ్బందులు అయ్యో వీరు చెప్పారు. ఆ సందర్భంగా వచ్చినటువంటి చర్చ, అంతేగాని దానిలో ఎక్కడా విదేశీయుల నుంచి పరిపాలనించినట్టుందనో పరాయి పాలన చేసినట్టుందనో అట్లాంటి మాటలు ఎక్కడా కూడా వారు మాట్లాడలేదండి. అది ఆ మాటలకే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి సందర్భం లేదు. వారేమీ బ్యాలెన్స్ కోల్పోయి మాట్లాడటం కానీ, బ్యాలెన్స్ లేకుండా మాట్లాడటం కానీ ఎప్పుడు చేయట్లేదండి. ఇందాక శ్రీనివాస్ గారు అన్నారు, ఈ మధ్య బ్యాలెన్స్ కోల్పోయి మాట్లాడుతున్నారనే మాట అంటున్నారు. కాబట్టి పిల్లలకు సంబంధించిన అంశం కూడా ఒక 20 సంవత్సరాల తర్వాత మనమే అంటాం, ఆ రోజు చెప్పారు చంద్రబాబు గారు, ఎవరు వినలేదు అనే మాట. చైనాలో ఇవాళ ఏం జరుగుతూ ఉందో చూస్తూ ఉన్నారు. చెప్పండి రామకృష్ణ. ఈరోజు అటువంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర రాజధానిని ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలి అనేది అందరి యొక్క ఆలోచన. త్వరితగతిని ఇక్కడి నుంచి పరిపాలించాలి అనేది అందరి యొక్క కోరిక అండి. కాకపోతే దానికి కావాల్సిన ఏర్పాటుల్లో ఎవరికి ఇబ్బందులు దొరకకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీదే ఉంటుంది. అది ఉద్యోగస్తులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి వారి సంబంధించినటువంటి అంశాలు, ఇప్పుడు చాలామంది ఇళ్ళు కట్టుకున్నారు, ఆ ఇళ్ళని తెలంగాణ రావడానికి మూలమే చాలామంది ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోతారు, మీ ఇల్లు మీరు తీసుకుందరు కానీ అనేటువంటి ప్రచారాలు చేశారు. అవన్నీ మన శ్రీనివాస్ గారు అలా తెలుసు. మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని రక్షించాల్సిన బాధ్యత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం మీదే ఉంటుందండి. ఇప్పుడు భారతీయులు ఎక్కడున్నా కూడా భారతదేశ ప్రభుత్వం ఏ విధంగా రక్షించాలో, ఏ విధంగా చూడాలో ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ పౌరులు ఎక్కడున్నా కూడా వాళ్ళని గౌరవంగా చూడాల్సినటువంటి బాధ్యత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీదే ఉంటుంది. ఆ క్రమాన్ని కూడా ఆలోచించాల్సినటువంటి బాధ్యత ఈరోజు ఈ ప్రభుత్వం మీద ఉంటుందండి. ఇవన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ పరిపాలనని ఇక్కడ సాధ్యమైనంత తొందరగా ఎవరికి ఇబ్బందులు కలగని రీతిలో చేయడానికి చేసేటువంటి ఆలోచన, దానికి ముందుగా పూర్తిగా ఉద్యోగులు సహకరించాలి కాబట్టి వారి నుంచి ప్రారంభించడం జరుగుతూ ఉంది సార్, జరుగుతూ ఉంది మేడం. కట్టారి గారు చెప్పండి. వారు చెప్పినట్టుగా అది ఫేజ్డ్ మేనర్లో అయినా సరే తరలించాల్సిన అవసరం ఉన్నది. తప్పదు, తరలించక తప్పదు. కానీ గతంలో ఇదే మాట అందరూ అన్నప్పుడు, టెంట్లు వేసుకొనైనా అక్కడి నుంచి పరిపాలన సాగిద్దామని అన్నప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళ పరిస్థితి ఏంది, అదేవిధంగా విభజన చట్టంలో విభజనకు అనేక కార్యాలయాలు కానీ వీటన్నిటి విభజనలో మనకు అన్యాయం జరుగుతుంది మనం వెళ్ళిపోతే అని అనేది భావన వ్యక్తం చేశారు. 10 ఏళ్ళు మనం మనకున్న సౌకర్యాన్ని మనం ఉపయోగించుకుందామనే మాట మాట్లాడారు. యాక్చువల్గా ఆ రోజు కూడా మనం చెప్పింది ఏంటంటే, ఒకటి యలమంచిలి శివాజీ గారు చెప్పింది, పెద్దలు ఆయన ఉద్యమాలు చేసిన వ్యక్తి, ఒక టెంట్లు వేసుకొని పరిపాలన చేయటం అన్నది అది అంటే ప్రాక్టికల్గా సాధ్యాలు ఉద్యోగాలు కష్టనష్టాలు పక్కకు పెడితే కనీసం ముఖ్యమంత్రి పోయి కూర్చున్నా కూడా ప్రజలకు ఒక నమ్మకం, ఒక విశ్వాసాన్ని పెంచడానికి ఉపయోగపడేటువంటి ఒక పద్ధతి అది. అంతే, ఉద్యమ రూపంలో చెప్పిన మోడల్ అది. సరే, దాన్ని ఆచరించడం టెంట్లో కూర్చుంటేనే పరిపాలన చేయాలని కూడా కాదు. ఇవాళ ఉద్యోగులు ఖచ్చితంగా కొన్ని సమస్యలు ఉంటాయి. కానీ అల్టిమేట్గా మనం చూడాల్సింది 10 ఏళ్ళు ఇక్కడ ఉండాలన్నది అక్కడ అత్యవసరమై మనం ఏర్పాట్లు చేసుకోలేకపోతే అన్నది తప్ప, ఖచ్చితంగా ఎప్పటికీ ప్రజల ప్రయోజనాలు ముఖ్యం కావాలి. వాళ్ళు చంద్రబాబు గారు ఎందుకు 10 ఏళ్ళు ఇక్కడ అవకాశం ఉన్నాయి, అక్కడ ఎందుకు మారాలనుకుంటున్నారు? ఆయనకి ప్రాక్టికల్గా కొన్ని ఇబ్బందులు కనపడుతున్నాయి. ప్రజల్లో మరింతగా పరిపాలన ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, పోతున్నారు, పొద్దున వస్తున్నారు, సాయంత్రంకి వెళ్ళిపోతున్నారు అన్న భావన వస్తే అది పాలన మీద సరైన, అధికారులు కూడా ఒక రకమైన నిర్లిప్తత ఏర్పడే పరిస్థితి ఉంటుంది. స్థానికంగా ఇప్పుడు 13 జిల్లాల అధికారులు ఉంటారు, ప్రభుత్వం ఇక్కడ ఉందంటే ఉండేది వేరు, మా మంత్రులు ముఖ్యమంత్రి హైదరాబాద్లో ఉంటారు, వాళ్ళు వచ్చినప్పుడు 2 రోజులు హడావుడి చేస్తే సరిపోదన్న భావన వస్తే అది ప్రజలకు మంచిది కాదు. కాబట్టి ఈ మొత్తం దృష్ట్యా వీలైనంత త్వరగా అక్కడికి తాత్కాలికమైన కొన్ని ఏర్పాట్లు చేసుకొని పెద్ద ఖర్చు కాకుండా ఆ పరిపాలన చేయాల్సిన అవసరం ఉంది. వారు చెప్పినట్టుగా మే తర్వాత, ఎందుకంటే పిల్లలు అకాడమిక్ ఇయర్ మధ్యలో ఉంటారు కాకుండా మే తర్వాత చేసుకోవడానికి మంచి అవకాశం, ముందు నుంచే ప్లాన్ చేసుకొని ఏ విభాగాల వాళ్ళు వెళితే బాగుంటుంది అన్నది అది చేయాల్సిన అవసరం ఉంది. సరే, ఈ వాటా నిజంగానే అన్యాపదేశంగా ఉద్యోగులకు ఒక మంచి పాజిటివ్ రియాక్షన్ కలిగించడం కోసం మనం వెళ్దాం, ఇక్కడ ఉండి మనం ఎందుకు చేయాలని చెప్పే ఉద్దేశంలో ఆ నేపథ్యంలో అన్న పెద్ద వర్రీ కావాల్సిన పనిలే. వేరే ఉద్దేశంతో ఉంటే మాత్రం ఆలోచన చేయాలి, ఎందుకంటే అది వేరే ఉంది. చెప్పండి, ఈరోజు వెంటనే అంటే ఎప్పటి వరకు మనకి ఇక్కడ నుంచి మొత్తం పరిపాలన అక్కడికి వెళ్ళాలంటే ఎలాంటి వస్తువులు కావాలి, అదేవిధంగా పిఆర్సీ తేల్చలేమని చెప్పి చంద్రబాబు గారు స్పష్టం చేశారు. ఎందుకంటే ఈరోజు ఉన్న పరిస్థితిలో ఖజానా ఖాళీ అయింది, కొత్త రాష్ట్రము, కొత్త రాజధాని, వీటన్నిటి నేపథ్యంలో పిఆర్సీ కూడా తేల్చలేమని చెప్పేశారు. దీన్ని ఉద్యోగ సంఘాలు ఎలా తీసుకుంటున్నాయి? అయితే ఈ రోజున ఉద్యోగస్తులు ఒక కసిగా ఉన్నారు. మన రాష్ట్రం డెవలప్ చేసుకోవాలా, కొత్త రాష్ట్రాన్ని, కొత్త క్యాపిటల్ అనేటువంటి కసి అయితే ఉద్యోగస్తుల్లో ఉంది. అయితే దాన్ని ఒకేసారి కాకుండా ఫేజ్డ్ మేనర్లో
అక్కడ అత్యవసరం ఏమున్నాయి, ఏ సేవలు అత్యవసరం ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ టౌన్ ప్లానింగ్ ఉంది, అలాంటి డిపార్ట్మెంట్లో మెడికల్ ఉంది, అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా కొన్ని ఎంతవరకు అక్కడ అవసరం ఉందో అవన్నీ కూడా పంపిస్తూ వస్తుంటే 1 by 1 అక్కడికి వెళ్ళి అడ్మినిస్ట్రేషన్ని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడతాయి. అయితే 10 ఏళ్ల వరకు ఇక్కడే మనకు ఉండొచ్చు అని మనం ఇక్కడే అంటుపెట్టుకోవడం కూడా భావ్యం కాదు. ఎందుకంటే మన రాష్ట్రం అక్కడ డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రం అనేది విడిపోవద్దు అనుకున్నాం, విడిపోయిన తర్వాత ఇక్కడుండి చేసేది ఏం లేదు. అయితే 10 ఏళ్ల వరకు ఉండొచ్చు కదా అని కూడా ఇక్కడ ఉండాలనేటువంటి ఇది అవసరం ఉద్యోగస్తులకు లేదు. అయితే ఒకేసారి ఉన్నట్టుండి పొమ్మంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే అక్కడ మాకు ఫెసిలిటీస్ మినిమం రిక్వైర్మెంట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళడానికి ఏం ప్రాబ్లమ్స్ లేదు. అయితే మెయిన్గా పిఆర్సీ గురించి 1/7/2013 నుంచి పిఆర్సీ ఇంప్లిమెంట్ చేయించుకోవాలనే ఉద్దేశంగా మేము పిఆర్సీని ముందే అపాయింట్ చేసుకోవడం జరిగింది. అయితే ఈ రాష్ట్రం విడిపోవడానికి ఈ ఉద్యమాలు ఇవన్నీ జరగడం మూలన మాకు ఈ పిఆర్సీ అనేది లేట్ కావడం జరిగింది. దాదాపు 19 నెలలు అయింది ఇప్పటికీ. అంటే 1/7/2013 నుంచి మాకు పిఆర్సీ ఇంప్లిమెంట్ చేయాల్సింది 13 నెలల నుంచి కూడా మాకు రాకుండా పోయింది. అయితే ఇమీడియట్గా పిఆర్సీని ఇవ్వాలని చెప్పేసి కోరినప్పుడు అయితే ఈ పోయిన మాసంలో జీతాలు ఇవ్వడానికి కూడా కొంత ఇబ్బంది అయింది అని చెప్పాడు. కానీ పిఆర్సీ నేను ఇవ్వలేను, లేకపోతే ఫైనాన్షియల్గా మీకు అన్ని అడ్డంకులు ఉన్నాయనే మాట ఎక్కడా రాలేదు. అయితే మొన్న జరిగింది, నేను త్వరగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో డిస్కస్ చేసి ఈ సెటిల్ చేస్తాను అని చెప్పడం జరిగింది. అయితే మేమేమో మాకు కావాల్సినవన్నీ కూడా పిఆర్సీలో మేము ఇచ్చినటువంటి మెమోరాండంలో 16 డిమాండ్స్ అన్నీ కూడా మొన్న పెట్టి ఫైనాన్స్ మినిస్టర్ గారితో డిస్కస్ చేయడం జరిగింది. దాని మీద గ్రూప్ ఆఫ్ మినిస్టర్తో డిస్కస్ చేసి మమ్మల్ని పిలిచి సెటిల్ చేయండి ఇమీడియట్గా అని చెప్పి 1/7/2013 నుంచి అరియర్స్ కూడా రావాలి సార్ మాకు అని చెప్పి కూడా మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. కానీ ఆయన డబ్బులు లేవు ఇప్పుడు ఎక్కడ చేస్తామనే మాట అట్లాంటివి ఏమీ ఎక్కడ తీసుకురాలేదు. అయితే ఈ రోజున ప్రస్తుతానికి ఏదైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఉద్యోగస్తులకు కానీ ముఖ్యమంత్రికి కానీ ఎక్కడా కూడా విభేదాలు కానీ ఎక్కడ లేవు. ఈరోజు మా ముఖ్యమంత్రి, మేము కొత్త రాష్ట్రానికి అయినటువంటి ముఖ్యమంత్రి గారు కొత్త రాష్ట్రాన్ని అభివృద్ధి పరచుకోవాలి, ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్తే రెండుగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది ఉద్యోగస్తుల్లో ఉంది. అంటే ఉద్యోగస్తుల్లో ఎలాంటి అసంతృప్తి లేదు, అసంతృప్తి అనే మాట కొత్త రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలి. కానీ ఇదే టైంలో మీ నాయకులు అశోక్ బాబు గారు అనేక చోట్ల నెల్లూరులో కానీ ఇంకొక చోట కానీ మీటింగ్ పెట్టి సమావేశాల్లో వసతులు కల్పించినాకే మేము వెళ్తాం, అప్పటిదాకా వెళ్ళముంటే వెళ్ళము అని చెప్పి ఆయన చాలా పదనగా అన్నట్లుగా కూడా మీడియాలో వార్తలు వచ్చినాయి. దీన్ని ఎలా తీసుకు అలాంటిదేమీ లేదండి. అశోక్ బాబు ఈజ్ ద ప్రెసిడెంట్, ఐఎమ్ ఆల్సో జనరల్ సెక్రటరీ. నేను పక్కనే ఉన్నాను నెల్లూరులో కూడా. అక్కడ మాట్లాడింది ఏంటంటే టెంట్లు వేసి అక్కడ పోయి పాలన చేస్తామంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం అంటే టెంట్లు వేసి చేయాల్సినటువంటి అవసరం అయితే ఏం లేదు. అలాంటి అవసరం వచ్చినా కూడా ఉద్యోగస్తులు వెనక్కిపోరు. ఈరోజు నేను చెప్తున్నాను కదా, చాలా కసిగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇక్కడ వద్దన్నా కూడా రాష్ట్రాన్ని మీరు వెళ్ళిపోండి మీ ప్రాంతానికి, ఇక్కడ ఉండొద్దు మీరు అని చెప్పేసి ఇక్కడ నానా రకాలుగా మాట్లాడుతూ ఉంటే ఇక్కడ పంచలు పట్టుకొని ఉండాల్సినటువంటి అవసరాలు మాకు లేదు. విభజనలో మొదటి ఏదన్నా బాధితులు ఎవరన్నా ఉన్నారంటే విభజన కారణంగా ఉద్యోగస్తులే, దాన్ని అందరం కూడా అంగీకరిస్తాము. చెప్పండి. అంటే ఉద్యోగస్తులుగా ఇప్పుడు ఏంటంటే మినిమం అంటే అక్కడ ఏ సర్వీసెస్ గవర్నమెంట్ తరఫున ఇమీడియట్గా ఇవ్వాల్సి ఉంది, వాటికి సంబంధించి ఆఫీసులు అక్కడ టెంపరీగా ఇమీడియట్గా కట్టవలసి, ఒక అర్జెంటుగా ఒక బ్లాక్ కట్టుకొని అక్కడ అలాంటి సర్వీసులను పెట్టి అడ్మినిస్ట్రేషన్ రన్ చేస్తూ ఉంటే 1 by 1 షిఫ్ట్ కావాల్సి వస్తుంది. అయితే అది 10 ఏళ్ళు అంటే 10 ఏళ్ళు లాస్ట్ దాకా మనం ఉండనవసరం లేదు. 10 ఏళ్ళ వరకు ఎంటైర్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి అక్కడికి. అంతేగాని మాకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ ఉద్యోగి కూడా ఈ రోజున లేడు. అంతా కూడా కలిసికట్టుగా రాష్ట్రాన్ని డెవలప్ చేయాలనేటువంటి కసి అయితే చాలా ఉంది ఉద్యోగస్తుల్లో ఈ రోజున. చెప్పండి శ్రీనివాసరావు గారు. చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పినట్టు వారి పాయింట్ ఆఫ్ వ్యూ ఎన్జిఓస్ ఫస్ట్ నుంచి స్పెసిఫై చేస్తున్నారు. రెండోది మినిమం కనీస సౌకర్యాలు ఏంటంటే ఆఫీస్ కార్యాలయం అయితే కల్పిస్తారండి, వేస్తారు. నేను యలమంచి శివాజీ గారు మాట్లాడిన దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే కొంతమంది రాష్ట్ర విభజన ముందు మాకు ఏం నీళ్ళు అక్కర్లేదు, హైదరాబాద్లో వాటర్ అక్కర్లేదు, గుడిసెలన్నా వేసుకుంటాం అని చేసిన దానివల్ల మాకు ఎంత లాస్ అయిందో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మర్చిపోలేదు. అందువల్ల వాళ్ళ గురించి నేను మాట్లాడినండి. వీళ్ళ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఆ రోజు మేము ఆలోచించాం. నిజంగా అక్కడ ఆఫీస్ కార్యాలయం ఏదైతే ఉందో ఆ కార్యాలయం ఇస్తారు. ఇలా గృహవసతి ఎలాగండి? వాట్ ద కెపాసిటీ ఆఫ్ విజయవాడ అండ్ గుంటూరు 15,000 మంది అక్కడ ఎంప్లాయీస్ ఇల్లు చూసుకుంటే ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, హెచ్ఆర్ఏలో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, ఇవన్నీ పరిస్థితి. ఇది ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. ఒకటేంటంటే రిటైర్మెంట్ దగ్గర ఉన్న ఉద్యోగస్తులు మానవతా దృక్పథం ఏదైతుందో హైదరాబాద్లో కొనసాగవచ్చు.
కొత్తగా వచ్చిన ఉద్యోగస్తులు ఎవరున్నారో వారు ఏదైతే ఉన్నారో వారు వెళ్ళడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపించవచ్చు, వాళ్ళ పిల్లలు వాళ్ళ ఏదన్నా కానీ ఉద్యోగులందరిలో వారు చెప్పినట్టు ఒక పట్టుదల ఉంది. ఇంత అవమానం జరిగింది, ఎంత అన్యాయం జరిగింది మనకు ప్రజల్లో ఉన్నట్టే, ప్రతి అక్కడ పౌరులో ఉన్నట్టే. ఇది తెలంగాణ ప్రజల మీద ఏమాత్రం కోపం లేదు, వ్యతిరేకత కాదా, కేంద్రం చేసిన మోసం మీద కోపం తప్పితే మిగతా వాళ్ళు పోరాడి సాధించుకున్నారు. అందుకని ఆ ప్రాతిపదిక మీదగా తీసుకుంటే పాయింట్ 1 ఉద్యోగుల సమస్యలు, పాయింట్ నెంబర్ 2 పరిపాలన సవింగ్ అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అక్కడ నడవడానికి. ఇవాళ సచివాలయంలో మేము చూస్తుంటేనండి చాలా బోసిపోయినట్టుంది, చాలా బాధ. ఇంతకుముందు చూస్తుంటే ఎలా ఉండేది, ఇప్పుడు చూస్తూ ఉంటే ఒక్కొక్క కార్యాలయాల దగ్గర అంటే మనుషులు ఉండాల్సిన అవసరం లేదు కానీ పనితీరు ఇబ్బందికరంగా ఉంది. ఇది అంతిమంగా ప్రజల యొక్క సౌకర్యాల కల్పన మీద ప్రభావం చూపిస్తుంది. అందువల్ల ఇవన్నీ పరిశీలించి ఎంత తొందరగా అయితే తొందరగా వెళ్ళటమే ఉత్తమం అని అనుకున్నాం. ఈ హైదరాబాద్లో ఇక్కడ ప్రజల గురించి ఏదైతే కేంద్ర ప్రభుత్వం రక్షణ 100% తీసుకుంటుందో ఇబ్బంది లేకుండా ఉన్న నేపథ్యంలో ఇక్కడ అధికారాలు ప్రత్యేకంగా ఏమి లేవండి. హైదరాబాద్లో ఎలాంటి అధికారం 81 ఇంప్లిమెంట్ చేయలేంతవరకు కేంద్ర ప్రభుత్వం ఏదీ లేదు. కేవలం అద్దె లేని బిల్డింగ్లు తప్ప ఎలాంటివి లేవు. ఎందుకంటే స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్గా ఉన్న వేణుగోపాల్ రెడ్డి గారి దానికి ఆయన అరెస్ట్ చేయిస్తాం కావాలంటే అని చెప్పి ఇక్కడ కౌన్సిల్ మాట్లాడారంటే ఎలాంటి అధికారులు ఉన్నాయనుకోవాలి. వాస్తవాన్ని గ్రహించడం మంచిది, ఎంత తొందరగా వెళితే అంత మంచిది, అక్కడ ప్రజలకు సదుపాయాలు కల్పించి మంచిది. అదే సమయంలో ఉద్యోగులు ఇక్కడ హక్కు వదులుకోమంటారు బిల్డింగ్స్ మీద, లెట్ దెమ్ కంటిన్యూ అండి. అక్కడ కూడా సదుపాయాలు. అందుకే దీంట్లో మీరు ఒకటే అంతా విజయవాడ, ఇప్పుడు మా గోదావరి జిల్లాలోనే రాజమండ్రి ఉంది, లేదా శ్రీకాకుళం విజయనగరం ఉంది, విశాఖపట్నం ఉంది, అనంతపురం ఉంది, కర్నూలు ఉంది, చిత్తూరు ఉంది. వికేంద్రీకరణ మనం ప్రతిపాదించాం కదా, సైమల్టేనియస్గా వికేంద్రీకరణ కూడా జరగాలంటున్నా నేను. ఐఎమ్ ఫర్ క్యాపిటల్ గుంటూరులో పెట్టారు, వీఆర్ సపోర్టింగ్, వీఆర్ నాట్ డిబేటింగ్. ఎట్ ద సేమ్ టైం వికేంద్రీకరణ అనేది అంటే క్లస్టర్ క్యాపిటల్, సర్వీస్ కేంద్ర క్యాపిటల్ ఏదైతే రాయలసీమలో పెట్టాలో, ఉత్తరాంధ్ర సర్వీస్ క్యాపిటల్, రాయలసీమలో ఇండస్ట్రియల్ క్యాపిటల్ 2 కూడా చేసుకుని అక్కడ సాధ్యమైంది. సెరికల్చర్ ఉందండి, ఎక్కడ అవసరం, ఫిషరీస్ ఉంది, ఎక్కడ అవసరం, విజయవాడలో ఫిషరీస్ డిపార్ట్మెంట్ అన్ని పరిగణలో తీసుకుని, మైనింగ్ ఉంది, ఎక్కడ అవసరం, అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఒక కాంప్రహెన్సివ్గా రిపోర్ట్ తెప్పించుకుని దాని ప్రకారం వెళ్తే అడ్మినిస్ట్రేటివ్గా బాగుంటుంది. ఓకే, బాలరాజు గారు బాలరాజు గారు చెప్పండి బాలరాజు గారు. ఈరోజు అంటే ఒకేసారి కాకుండా అన్ని వసతులు కూడా కల్పించినాక ఫేజ్డ్ మేనర్లో అక్కడికి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాలి, ఆంధ్రప్రదేశ్కి వెళ్ళడానికి ఎవరికి కూడా అభ్యంతరం లేదని ఈరోజు ఉద్యోగ సంఘాలు కూడా అంటున్నాయి. ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటారు మీరు? ఖచ్చితంగా ఎవరు చెప్పినా మేము కూడా మా పార్టీగా కానీ మేము కానీ వ్యక్తిగతంగా కానీ ఉన్న పలంగా రమ్మని చెప్పి ఉన్న పలంగా మనం మార్చుకోవాలి, షిఫ్ట్ చేయాలని కోరుకోవటం లేదు. పేజ్డ్ మేనర్లో రావాలి, అవన్నీ కూడా ఎప్పుడు ఏం చేయాలనేది చేయాలి. ముఖ్యమంత్రి గారిని ఉన్న పలంగా వచ్చి విజయవాడలో మేము కాపురం పెట్టమని చెప్పడం లేదమ్మా. చేయాలనేటటువంటి తపన, చిత్తశుద్ధి అది మనకు మనసులో ఉన్నప్పుడు ఎక్కడి నుంచైనా చేయొచ్చు. ఉన్న పలంగా తీసుకురావడానికి ఇదేమన్నా ఒక వస్తువు కాదు మనం తీసుకొచ్చి ఇమీడియట్గా షిఫ్ట్ చేయడానికి. కాబట్టి పేజ్డ్ మేనర్లో జరుగుతుంది ఈ ప్రయత్నం అనేటువంటి ఒక నమ్మకం ప్రజల్లో కలగజేయాలి. అందరూ కూడాను, ఉద్యోగ సంఘాలు కానీ, లేదు పాలకులు కానీ, ప్రభుత్వాలు కానీ, ప్రజలు కానీ అందరూ కూడా ఇది మనందరి సమిష్టి బాధ్యత ఇది. కానీ ఇప్పుడు ధోరణి ఏమిటంటే అందరిలో కూడా కనపడేటటువంటి అంటే పెద్దలందరూ కూడా ఇప్పుడు చెప్తున్నటువంటి విధానం ఏంటంటే ఇంకా ఎన్నికల తర్వాత విభజన జరిగినట్లుగా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రాష్ట్రంలో లేదనుకుంటే అక్కడ కేంద్రంలో బీజేపీలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో కాంగ్రెస్ పార్టీ విభజన చేసినట్లుగానే మళ్ళీ మాట్లాడుకొని మనం అప్పటి విభజన విషయాన్ని మరలా మనం వెనక్కి తీసుకొని మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. విభజన దాని తర్వాత ఎన్నికలు వచ్చాయి, అందరూ వాడుకున్నారు. విభజన ప్రక్రియలో ఏ రాజకీయ పార్టీలు ఏ పాత్ర పోషించాయి అనేది అందరికీ తెలుసు. దాన్ని పక్కన పెట్టి విభజన తర్వాత ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎన్నికలు వచ్చాయి, ఎన్నికల్లో వాగ్దానాలు చేశారు, ఎన్నికల్లో ప్రజలు వారికి అధికారం ఇచ్చారు. అధికారం వచ్చిన తర్వాత ప్రజలకు ఏం చేయాలనేది పాలకులకు, ప్రభుత్వాలకి ఆ రకమైనటువంటి ఆలోచన రావాలనేది మా అభిప్రాయం. ఇప్పుడు మనం ఉన్న పలంగా హైదరాబాద్ నుంచి మీరు షిఫ్ట్ అయిపోయి విజయవాడ నుండి మా అందరికి అందుబాటులో ఉండి మా అందరికి కూడా మీరు నిరంతరం అందుబాటులో అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నిరంతరం వారు టూర్ చేస్తూనే ఉన్నారు. ఉంటారు, 2 రోజులు ఉంటారు, 3 రోజులు ఉంటారు, 2 రోజులు ఉండి విజయవాడ నుండి పరిపాలన సాగించడానికి అవకాశం ఉంది. ఇప్పుడు శ్రీకాకుళం కర్నూలు వరకు తీసుకున్నట్లయితే
ఆ ప్రాంతం వారు అక్కడికి రావడానికి, ఈ ప్రాంతం వారు అక్కడికి రావడానికి అవకాశం ఉంది. అవును. చెప్పండి. కాబట్టి ఉన్న పలంగా కాదు, ఒక ప్రయత్నం అది ఏ దశలో జరుగుతూ ఉంది. ముందు ఉద్యోగస్తులకు, ప్రభుత్వ ఉద్యోగులకు గృహవసతి కలగజేయటమా, ప్రభుత్వ కార్యాలయాలు కట్టడమా, రెండు సైమల్టేనియస్గా ఒక ప్రయత్నం చేయటమా, దానికి ఎంత ఏరియా ఏరమార్క్ చేశారు, ముందు మనం తీసుకోవాలనుకునేటటువంటి స్థలంలో దేనికోసం ప్రాధాన్యత కలిగజేస్తున్నారు, ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా అవసరం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా మనం ఎవరం కూడా ఏం చేయలేము. మేము ప్రభుత్వానికి నిందించాలనేటటువంటి ప్రయత్నంలో మేము మాట్లాడలేదు. మీరు చేస్తున్న ప్రయత్నం ఏమిటి, ఆ ప్రయత్నం, మీరు చేస్తున్న ప్రయత్నం ప్రజలకు నమ్మకం కలిగించే విధంగా ఉండాలి. ప్రజలు ఎంతవరకు నమ్మడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇవాళ చూసినట్లయితే మీరు అక్కడి నుంచి కూడా పర్యటనలు చేస్తున్నారు. 20 సార్లు విశాఖపట్నం వచ్చారు ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత 20 సార్లు వచ్చారు. శాశ్వతంగా జరగాలి. ఆ వచ్చినటువంటి ప్రక్రియలో భాగంగా ఏదైనా ఒక కార్యక్రమం జరిగితే అది భవిష్యత్తుకు ఉపయోగపడాలి, ఈ ప్రాంత ప్రజానికానికి ఉపయోగపడాలి, అది శాశ్వతమైనటువంటి కార్యక్రమం కావాలనేది మేము కోరుకుంటాం. ఎవరు ఇబ్బంది పడకూడదు, ఉద్యోగస్తులు ఇబ్బంది పడకూడదు, వారి పిల్లలకి విద్య పాడవకూడదు, ఎకడమిక్ ఇయర్ పాడవకూడదు, వారికి అసౌకర్యం కలగకూడదు, రిటైర్ అయిపోయేటటువంటి చెప్పండి. అదొకసారి ఒకటి ఏంటంటే ఆందోళనలో ఉన్నప్పుడు, ఆవేశంలో ఉన్నప్పుడు మేము చెట్ల కింద నుంచి పరిపాలన చేస్తాం, లేదంటే మేము చెట్ల కింద వచ్చిన ఉద్యోగాలు చేస్తామని చెప్పని ప్రేమతో అన్నంత మాత్రాన ప్రభుత్వానికి కొన్ని మైలుకు బాధ్యతలు ఉన్నాయి, నైతిక బాధ్యతలు ఉన్నాయి. ఇప్పుడు ఉద్యోగులు వచ్చి మేము పనిచేస్తామని చెట్ల కింద అయినా అంటే వీరు వచ్చి పనిచేయండి ఏ ప్రభుత్వం చెప్పదండి. ఎందుకంటే వారు చేస్తా ఉన్నందుకు వాళ్ళ కృతజ్ఞతలు చెప్తానే వాళ్ళకి కొన్ని సౌకర్యాలు కల్పించాల్సినటువంటి మౌలికమైన బాధ్యత ఉంటుంది, నైతిక బాధ్యత కూడా ఉంటుంది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నంతకాలం, తెలుగు ప్రజలు ఉన్నంతకాలం, తెలుగు జాతి ఉసురు పూసుకుని ఊపిరి తీసినటువంటి కాంగ్రెస్ పార్టీనే ఎప్పుడూ ప్రథమ దోషి, మొదటి దోషి. ఇక దాని గురించి మమ్మల్ని ఎందుకు మాట్లాడుతున్నారు, మా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం లేదు. నిందించడం మీరు ఎంత అభివృద్ధి చేసిన ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు ఇది మా ప్రయత్నం, ఈ దిశగా మేము ప్రయత్నించినప్పటికీ ఇది మా ఆలోచన చెప్పాలి. రేపు రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీనే దోషిగా ఉంటుంది. విభజించిన తీరు అనేది వాళ్ళు ఎప్పటికీ కూడా దోషిగానే నిలబెడతారు. సార్ నిలబెడతారు అజిత్ గారు. దానిలో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ దోషిగా ఉంటుందని చెప్పుకుని గంగలో మనకేసిన అభ్యంతరం లేదు. ఎవరు దోషిగా ఉండాలి, నేను కాంగ్రెస్ పార్టీని విమర్శించడం కోసం మాట్లాడలేదు, ఎందుకంటున్నారు అనే దానికి చెప్తున్నాను. నేను విమర్శలో పోవట్లేదు. ఒక్క విషయం అడుగుతా ఉన్నాను. మీ చేతుల్లో అధికారం ఉంది. అధికారం అనేటటువంటిది విభజన తర్వాత వచ్చింది. చేతిలో అధికారం ఉన్నప్పుడు మీరు చేయాలనుకునే ప్రయత్నం ఏంటో చెప్పండి. తప్పేముంది? మేము దోషులుగా, తప్పు చేస్తే ఎవరైనా దోషులుగానే ఉంటారు. తప్పు జరిగిన తర్వాత, మోసం చేసిన తర్వాత దోషులుగా తప్పించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అయితే ఎప్పుడు సిద్ధంగా లేదు. సిద్ధంగా ఉంటుంది. మేము కష్టాన్ని అధికారంలో ఉన్నారు. మీరు రామకృష్ణ ప్రసాద్ గారు ఒకటి ఎక్కడ విభజన విధానంలో హామీలు ఏమి ఇచ్చారండి? మీ దగ్గర విభజన ఉందా? రేపు నుంచి యాత్ర చేస్తారా? నేనంటే రేపు నుంచి గౌరవనీయులు రఘువీరెడ్డి గారు యాత్ర చేస్తున్నారు. విభజన హామీలో ఇవాళ ఫస్ట్ ప్రాతిపదికన నేను చూసాను అధికారంలో ఉండి మీరు తప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నప్పుడు లేదు. మీరు ఉందని చెప్పి వాళ్ళ పత్రికలో ప్రకటన ఇచ్చుకున్నారు. విషయం చెప్పండి. ఒకటి విభజన విషయంలో మీరు చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పండి. అంటే పరిపాలన అక్కడి నుంచి ఎప్పటి వరకు పూర్తి స్థాయిలో పరిపాలన మనకు అక్కడి నుంచి ఎప్పటి నుంచి సాధ్యమయ్యే అవకాశం కాబట్టి మేము చదువుకున్నాం కాబట్టి చెప్పగలుగుతున్నాం. విభజన సమయంలో శ్రీనివాస్ గారు
ఓకే శ్రీనివాస్ గారు, బాలరాజు గారు, ఇది అయిపోయిన చరిత్ర మనకొద్దు. ఇప్పటి సంగతి మాట్లాడుకుందాం. కూడా పాలన దగ్గరగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నారండి. ఖచ్చితంగా దానికి అనుకూలంగా సిస్టమేటిక్ గా ఫెయిల్డ్ మేనర్ లో వెళ్ళడానికి ఉద్యోగస్తులు కూడా అభ్యంతరం ఏం లేదు. దాన్ని బట్టి ఎలా అనేది ఒక ప్లాన్ కూడా చేస్తున్నాం. కమిటీ కూడా సిఎస్ తో కలిసి కమిటీ వేస్తానన్నాడు సీఎం గారు. ఆ కమిటీ వాళ్ళతో కూడా డిస్కస్ చేసి ఏ డిపార్ట్మెంట్ అక్కడ అవసరం ఉంది, ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో ఎంతమంది అక్కడ అత్యవసరంగా వెళ్ళి పనిచేయాల్సిన అవసరం ఉంది అనే దాని మీద కూడా మేము ఒక డిస్కస్ చేసి డిమాండ్స్ మీద అన్నింటి మీద కూడా కమిటీ వేసి ఉద్యోగస్తులకి అన్ని కూడా తీరిస్తే తప్పకుండా అక్కడ వెళ్ళి పనిచేయడానికి అంతా కూడా సుముఖంగానే ఉన్నారు. కానీ అంటే అందరు కూడా డిమాండ్ చేస్తున్నట్లు వికేంద్రీకరణ అని అన్నారు. అంటే ఫిషరీస్ ఒక చోట లేదా మైనింగ్ ఒక చోట, ఇవన్నీ ప్రాక్టికల్ గా సాధ్యం అయ్యే పరిస్థితి ఉంది. అది కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కో కమిషనరేట్ ఒక్కొక్క ఏరియాలో ఉంటే ప్రాక్టికల్ గా సెక్రటరేట్ అయితే ఒక్కో దగ్గర ఒకటి ఉండదు. సెక్రటరేట్ అనేది కానీ హైకోర్టు అనేది కానీ అసెంబ్లీ అనేది కానీ ఇవన్నీ కూడా క్యాపిటల్ దగ్గరే ఉండాలి. అందువల్ల వికేంద్రీకరణ ఇప్పుడు ఒక్కొక్క డైరెక్టరేట్ ఇప్పుడు ఫిషరీస్ తీసుకుపోయి కాకినాడలోను, అలాగే ఇంకొక డిపార్ట్మెంట్ తీసుకుపోయి ఇంకొక దగ్గర, మైన్స్ తీసుకుపోయి ఇంకొక అనంతపురం లేకపోతే ఇలాంటి పెడితే కొంచెం డైరెక్టరేట్ కమిషనరేట్ కాకుండా అడిషనల్ డైరెక్టర్ హోదాలో 2 చోట్ల వికేంద్రీకరణ చేయాలండి. సచివాలయానికి అందుబాటులో అధికారులు ఉండాలి. కానీ మేము అనుకున్న ఏంటంటే వికేంద్రీకరణ చేయాలండి. చెప్పండి కటారి గారు, చివరిగా చెప్పండి. వికేంద్రీకరణ అంటే హెడ్స్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్స్ పెట్టడం ఒకటి కూడా కాదండి. పవర్స్ డీసెంట్రలైజ్ చేయండి. ఇప్పుడు ప్రజలకు సమస్య ఎందుకు వస్తుంది? ఇందాక గారు చెప్పారు, నిజంగా సెక్రటరియట్లో కనుక ప్రజలు ఎవరో రాకుండా ఉండే పరిస్థితి ఉంటే, సెక్రటరియట్ బోసిపోయి కేవలం అధికారులతో మాత్రం ఉంటే నిజంగా పరిపాలన అద్భుతంగా జరుగుతున్నట్టుగా భావించాలి. ఎందుకంటే సెక్రటరియట్కి రావాల్సిన అవసరం ఏ సాధారణ మానవుడికి ఉండకూడదు, ఉండాల్సిన అవసరం లేదు. అది చేయట్లేదు. ఇప్పుడు సమస్య ఏంటంటే డీసెంట్రలైజేషన్ అంటే అక్కడ పనులు, అక్కడ డబ్బులు, అక్కడ నిధులు అక్కడికి ఇచ్చేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలా చూడటం. ఇక కొద్దిగా ఉండేటువంటి హెడ్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఇవి ఎక్కడున్నా పెద్ద ఇవాళ టెక్నాలజీ పెరిగింది. 6 నిమిషాలు ఇక్కడి నుంచి ఫైల్ ఆన్లైన్లో వెళ్ళిపోతూ ఉంది. కాకపోతే 4 ఆఫీసులు 4 చోట్ల ఉంటే కొంత మా దగ్గర కూడా పరిపాలన ఉందనేటువంటి భావన ప్రజలు కలిగించే అవకాశం ఉంటుంది. ఇక రెండోది విభజనకు సంబంధించి చాలా క్లియర్గా కాంగ్రెస్ మొదటి దోషి అన్నారు. కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ చేసింది కాబట్టి ఆ రోజు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి జాతీయ స్థాయిలో బీజేపీ ఉంది, ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉంది. కీలకంగా ప్రజల్ని మోసం చేసింది ఎక్కడంటే ప్రధాన రాజకీయ పార్టీలన్నీ విభజన జరగదు, మేము అడ్డుకుంటున్నాం, మేము జరగనివ్వం అని. అది జరిగిపోతుందయ్యా అక్కడ కాంగ్రెస్ బీజేపీ చేస్తున్న తర్వాత. మీరు ప్రజలకు ఏం కావాలి అడగండి అంటే ఒక్క రాజకీయ పార్టీ మాట్లాడాలి. వినండి రామకృష్ణ గారు, దయచేసి వినండి. ఆ రోజు విభజన జరుగుతుందన్న దాన్ని అంగీకరించడానికి మనం సిద్ధంగా లేవు. విభజన జరిగిపోతుంది ఒకవైపున, తెలుగుదేశం పార్టీ అంగీకరించుకునే ఉద్యమాలు అంటాం. అక్కడ బిల్లు తయారవుతుంది, ఏం కావాలి? ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా చేసిన పని అది. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ నష్టపోతుంది, రాయలసీమ ఉత్తరాంధ్ర నష్టపోతుంది. ఏం కావాలో మనకి దీని గురించి మాట్లాడండి. విభజన అనివార్యం జనంతో నిలబడి దాడి చేసేలా చేశారు. ఇవాళ నష్ట ఫలితం మనం అనిపిస్తున్నాం. నిరాహార దీక్ష చేశారు, వారు సమన్యాయం చేయమని నిరాహార దీక్ష చేశారు. ప్రసాద్ గారు, థ్యాంక్ యూ. కటారి శ్రీనివాసరావు గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా శ్రీనివాస్ గారు, బాలరాజు గారు, మొత్తం మీద వెళ్ళిపోదామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనడంలో ఎవరికి కూడా అభ్యంతరం లేదు. కాకపోతే ఈ విషయాన్ని ఎమోషనల్గా కాకుండా వెళ్ళిపోవడము, ఒక కొత్త క్యాపిటల్ అనేది ఉద్యోగులు, ప్రజలకి అందరికీ ముడిపడి ఉంది కాబట్టి దశల వారీగా ఒకేసారి కాకుండా కమిషనరేట్లు దశల వారీగా తరలించాలి. అదేవిధంగా అక్కడ మౌలిక సదుపాయాలు కూడా పూర్తిగా కల్పించాలి. దశల వారీగా కల్పించినాకే వెళ్ళిపోవడం అనేది సాధ్యం. దానికి అనుగుణంగానే పనిచేయాలి, కానీ ఎమోషనల్గా కాదనేది ఈరోజు ఓపెన్ టాక్లో వచ్చిన అభిప్రాయం. ఇది ఈరోజు ఓపెన్ టాక్. రేపు మరో అంశం మీద ఓపెన్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ టు us.